అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా. చూడు ఒక్కరోజుకి ఇలా ఎన్ని ఖర్చులు చూడండి. ఒక్కరోజుకి ఇలా తెలంగాణ ఏదైతే చెప్పిల్లో 9వ తారీఖు చెప్పేటువంటి 9వ తారీఖు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు అయితే ఆ ఒక్కరోజు అయితే పెట్టడం జరిగింది. దానికి అయ్యే ఖర్చులు కూడా దుబారా ఖర్చులే. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో వాయిదా 16వ తారీఖు దాకా వాయిదా అంటే సుమారుగా వారం రోజులు వాయిదా వేసిన నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా ఆ విధంగా ఉండదు. ఒకరోజు జరిగిన తర్వాత 9 వారం రోజులు వాయిదా వేసిన తర్వాత ఎప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఖర్చుల నిమిత్తం కానీ అన్నీ ఎవరు భరించాలి, ఎవరి మీద భారం పడుతుంది? తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనపై సభ్యులు మాట్లాడిన తర్వాత సభను 16వ తేదీకి వాయిదా వేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసింది. బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు నిప్పులు చెరిగారు. అక్రమ అరెస్టులపై మండిపడ్డారు. ఆదాని రేవంత్ దోస్తానంపై ప్రశ్నిస్తామని భయంతో తమను అడ్డుకుంటున్నారని సభను రానివ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు కూడా పేర్కొన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ అభివృద్ధి వైపు వెళ్లాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ స్వలాభం కోసం ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు అర్థం కానటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఢిల్లీకి మరోసారి వెళ్ళనున్న సీఎం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్ళున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకు రాజస్థాన్ ఢిల్లీ రాష్ట్రాలు ఆయన పర్యటించన్నారు. ముందుగా ఈ నెల 11 రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు ముఖ్యమంత్రి వెళ్ళున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఈ నెల 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి కలున్నారు. 2 రోజుల పాటు దేశ రాజధానిలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో నామినేట్ పోస్టులు భర్తీ, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎంతో పాటు మంత్రి సీతక్క ఇతర మంత్రులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణపై పలువురు ఆశావాహులు ఇప్పటికే ఎదురుస్తున్నారు. ఈ అంశము కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఈసారైనా దీనిపై స్పష్టత వస్తుందో లేదో అని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయో, తెలంగాణ రావాల్సిన నిధులతో పాటు ఇలా ఉన్నటువంటి క్యాబినెట్ విస్తరణ అనేటువంటి అంశం గత సంవత్సరం నుంచి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. గత సంవత్సరం నుంచి క్యాబినెట్ విస్తరణ జరుగుతున్న నేపథ్యం. ఇప్పటికే ఆశావాల సంఖ్య కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్కన బుజ్జగింపులు, మరో పక్కన క్యాబినెట్ను విస్తరించాలనేటువంటి ఆలోచన, ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం, ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది. దీనివల్ల ఇలా క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది, క్యాబినెట్ విస్తరణ జరిగితే ఎవరికి మంత్రి పదవులు వస్తాయి, ఏ సామాజిక కోణంలో వస్తాయి? ఇప్పటికే చాలామంది సామాజిక కోణంలో ఇలా ఉన్నటువంటి నేను మంత్రి అని చెప్పుకునేటువంటి ప్రమాదం ఉంది. ఒక పక్కన సామాజిక కోణంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక కోణంలో మంత్రి పదవులు ఇస్తే ఎంతవరకు నిజంగా సక్సెస్ అవుతుంది? గత బీఆర్ఎస్ హయాంలో మహిళలకు మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి నేపథ్యం ఉంటే అనేకమైన విమర్శలు వేసారు. మరి ఇక్కడ ఉన్నటువంటి 2 మహిళా మంత్రులు ఉన్నప్పటికీ కూడా సామాజిక కోణంలో ఇలా మంత్రి పదవులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఎస్సీకి ఇవాళ ఉన్నటువంటి మంత్రి పదవి లేదు. ఇవాళ ఉన్న విద్యాశాఖకు మంత్రి పదవి లేదు. ఇవాళ ఉన్నటువంటి హోంశాఖకు మంత్రి పదవి లేదు. ఇవాళ ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి మంత్రి పదవులు ఉన్నప్పుడు కూడా దాని శాఖలకు సంబంధించిన మంత్రి పదవులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది. ఆ మంత్రి పదవులు ఎప్పుడు ఇస్తారో, క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతున్నటువంటి ఆశ కూడా ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఉంది.